హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సలీం. అగ్రుంటికి స్వాగతం. టీజీటీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. చాలామంది లాస్ట్ ఆపర్చునిటీ, లాస్ట్ ఛాన్స్ అనమాట. జేఎల్‌లో లేదు, నంబర్ డీఎల్‌లో లేదు, పీజీటీలో లేదు. టీజీటీలో కూడా లేకపోతే ఇక వాళ్ళ ఆశలన్నీ అడియాసలయిపోతాయి కాబట్టి, ఇక లాస్ట్ ఛాన్స్ కోసం చూసారు. టీజీటీలో ఆల్రెడీ వచ్చింది. చాలా సంతోషం. టీజీటీ కూడా ఒక మంచి ఉద్యోగం అండి. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి పిల్లలకి చెప్పడం. డైలీ 3 పీరియడ్స్ ఉంటాయి. ఇక నైట్ స్టే గాని, డిప్యూటీ వార్డెన్ లాంటివి కూడా రాబోయే రోజుల్లో ఉండవయి. స్టడీ అవర్ ఉంటుంది. డే టైమ్ స్టడీ అవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, ఒక మంచి జాబ్. టీజీటీ యొక్క గొప్పతనం ఏంటంటే, మీ గ్రామానికి, మీ మండలానికి లేదా మీ మండలంలో దగ్గరున్న మండలాల్లోనే ఈ సర్వీస్ అంతా పూర్తి చేసుకోవచ్చు. దగ్గరలోనే. పీజీటీ, జీఎల్‌లాగా అక్కడక్కడ కాకుండా ఈ టీజీటీకి ప్రతి స్కూల్‌లో గూడా మ్యాథ్స్ అయితే 2 పోస్టులుంటాయి. మిగతా అన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్ ఉంటుంది. సో, ఇక దగ్గరలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికొద్దాం. ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, టీజీటీ 1:2లో ఉన్నాం. కానీ 1:1లో లేము. మరి మాకు అవకాశం వస్తుందా? అలాగే అతి ముఖ్యమైన డౌట్, అందరికీ గూడా ఉన్న డౌట్ ఏంటంటే, ఈ లిస్ట్‌లు 1:1 లిస్ట్‌లన్నీ గూడా పీజీటీతో ఫిబ్రవరి 14న ఒక ఫంక్షన్ జేశారు. మళ్ళీ రేపు 2, 3 తారీఖుల్లో గూడా ఫంక్షన్ చేస్తారు. ఈ లిస్ట్‌లన్నీ గూడా రివైజ్ అవుతాయా మళ్ళీ? రివైజ్ అయ్యి 1:2లో ఉన్న వాళ్ళకి మళ్ళీ అవకాశాలొస్తాయా? ముఖ్యంగా ట్రైనీ గ్రేడ్ టీచర్స్ చేస్తున్నారు. ఆ విషయాన్ని కొంచెం వివరంగా చెప్పేందుకే వీడియో, సింపుల్‌గా చెప్పాలంటే. అదేంటో ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా రేపు 2, 3 తారీఖుల్లో ఈ టీజీటీ 1:1 గాని, జేఎల్ 1:1 గాని, డీఎల్ 1:1 గాని వీళ్ళతో మళ్ళొక ఫంక్షన్ చేసిన తర్వాత వీళ్ళకి రియల్ జాయినింగ్ ప్లేస్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చే రోజు డీఎల్ గానివ్వండి, జేఎల్ గానివ్వండి, పీజీటీ గానివ్వండి, ఇట్లా ఇస్తూ వస్తున్న క్రమంలో కింది వైపు సెలెక్ట్ అయితే పై వైపు వాళ్ళ పేరుని సెలెక్ట్ చేసి కింది స్టేజ్‌లో వాళ్ళ పేరు తీసేసే అవకాశాలు 99.99% దీన్ని మీరు నమ్మొచ్చు. ఆ రకంగా చూస్తే ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్‌లో కొన్ని వేల మంది లేచిపోతారు. ఆల్రెడీ పోస్టులు 4000 కాబట్టి నాకు తెలిసి 1500 ఆ రేంజ్‌లో ఉంటారు. చాలా మందుంటారు. వాళ్ళంతా కూడా జేఎల్, పీజీటీ, టీజీటీకి డీఎల్‌కి వెళ్ళిపోతారు. సో, అట్లా చూసుకున్నట్లయితే 1:2లో ఉన్నటువంటి కింది భాగంలో ఉన్న మిగతా 2000 మందిలోంచి సెలెక్ట్ కాబడతారు. కొన్ని కేటగరీస్‌లో తక్కువ పోస్టులు, ఓపెన్ మెరిట్ ఉన్నటోళ్ళు ఎప్పుడు కూడా టాపర్స్‌గా ఉంటారు జనరల్‌గా. ఓపెన్ కేటగరీ అంటే ఓసీ వాళ్ళు, లేదా బీసీలో టాపర్స్. వాళ్ళు తక్కువ పోస్టులు పడి ఆ 1:2కి సంబంధించిన 3 పోస్టులు పడితే 6గురు కూడా లేచిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి రేర్ సిట్యుయేషన్ 5% కూడా చెప్పలేం. రేర్ సిట్యుయేషన్‌లో 1:2లో లేని వాళ్ళు కూడా మళ్ళీ పిలువబడతారు. సో, అట్లా ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ లిస్ట్‌లన్నీ కూడా రివైజ్ అవుతాయంటే నా పరిధిలో నేను ఖచ్చితంగా రివైజ్ అవుతాయని చెప్తా. కాబట్టి టీజీటీలో కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేశా నేను. ఇప్పటికీ స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నా. వాళ్ళకి జాబ్ రాకుండా ఉండదు. ఖచ్చితంగా వస్తుంది. అంత నమ్మకంగా ఉన్నా నేను. దయచేసి డిప్రెసివ్‌గా ఫీల్ అవ్వకండి. గురుకుల కొట్టినోళ్ళు 2 జాబులు, 3 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫైనల్‌గా అందరూ సమానంగా హార్డ్ వర్క్ చేసినా గాని తెలియనిది కాదు మీకు. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఎవరైతే ఆ రోజు, ఆ హాల్‌లో, ఆ క్వెషన్ పేపర్‌తో హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టే మీ యొక్క మెరిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, అట్లా డిసైడ్ చేసేదే ప్రభుత్వ ఉద్యోగం. కాబట్టి మనం ఎగ్జామ్ రాసే రోజు వస్తదనుకునే రాస్తాం. కానీ రాదన్న సంగతి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ప్రయత్నం చేసే క్రమంలో వయసును దృష్టిలో పెట్టుకోకుండా నిర్ణయాలు తీసుకోవాలి. నా వయసు 35, 38, 40 వచ్చేసినాయి. ఇక నేను పనికిరాను అనుకుంటే ఎవరు చేసేదేం లేదు. కానీ మీలో ఆ యాటిట్యూడ్ నుండి మీకు ఆ టాలెంట్ ఉంటే మళ్ళొక ప్రయత్నం. ఎందుకంటే చరిత్రలో గొప్పవాళ్ళందరూ కూడా అనేక ప్రయత్నాల్లో ఫెయిల్ అయిన తర్వాత మాత్రమే సక్సెస్ అయ్యారు. మన ఫెయిల్యూర్ మనల్ని సక్సెస్ వైపు ప్రోత్సహించే విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప, మన ఫెయిల్యూర్ మనల్ని వెనక్కి లాగే విధంగా ఉపయోగించుకోవడం అంటే అంతకన్నా అమాయకత్వం మరొకటుండదు. మిత్రులారా,
నేను నేనైతే ఇప్పుడు ఏదైతే 1:1 లిస్టులన్నీ 4 ఉన్నాయో, 4 కూడా రివైజ్ అయ్యి, ఒక పర్సన్‌కి ఒక అపాయింట్‌మెంట్ లెటర్ మాత్రమే, ప్లేస్‌మెంట్ అపాయింట్‌మెంట్ లెటర్ మాత్రమే వస్తదని గట్టిగా నమ్ముతున్నా బలంగా. అది ఏదన్న సంగతి త్వరలో మీరే చూస్తారు. ఇది పూర్తిగా నా పరిధిలో నేను చెప్పుకునేటటువంటి విషయం. జరగొచ్చు, జరగకపోవచ్చు. జరగాలని ఆశిద్దాం. సో, ఇలా రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళొకసారి చెప్తున్నా. ఎవరైతే వరిష్డ్ 2 లిస్ట్‌లో ఉండి జాబ్ రాలేదో వాళ్ళకి సైతం ట్రైనీ గ్రాడ్ టీచర్స్ సంబంధించి అవకాశాలైతే ఎక్కువున్నాయి. అప్పుడే డిప్రెషన్‌గా ఫీల్ అవ్వద్దు. ఇక పూర్తిగా లేరో వాళ్ళ విషయంలో గూడా నేను చెప్తున్నా. అప్పుడే ఏమి అయిపోలేదండి. జీవితం చాలా గొప్పది. గురుకుల ఎగ్జామ్ రానంత మాత్రాన నాకు తెలిసి మీ ప్లేస్‌లో నేనుండి నాకు ఉద్యోగం రాకపోతే ఒకరోజు ఏడుస్తాను, 2 రోజులు బాధపడతాను. లేదంటే ఒక 2, 3 రోజులు అన్నం తినకుండా మానేస్తానేమో గానీ, మళ్ళీ 5, 6 రోజు నుంచి మెల్లమెల్లగా రికవర్ అవుతూ, మళ్ళీ ఏం చేస్తే బావుంటది. ఎందుకంటే ఒకసారి పోగొట్టుకున్నామంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు మళ్ళొక చాట మనకు ఆపర్చునిటీస్ ఇస్తాడు. అవకాశాలిస్తాడు. అవకాశాలొచ్చే రోజుకి మళ్ళీ నువ్వు అటెన్షన్ పొజిషన్‌లో ఉండాలి తప్ప, అణ్ముడిగా ఉంటూ, రాదులే అనుకుంటూ, తక్కువ పోస్ట్‌లో పడ్డాయనుకుంటూ, ఇలా చేసే చాలామంది టైమ్ వేస్ట్ చేశారు. చెప్తే బాధపడతారు మీరు. నా వీడియోస్‌లో గూడా అందరూ తెలుసు అందరికి. ఫస్ట్ నుంచి ఫాలోవర్స్‌కైతే. ఈ కొద్దిమంది ఈ మధ్యన వచ్చిన ఫాలోవర్స్‌కైతే అప్‌డేట్స్ అనేవి బాగుంటాయనుకుంటారు. అప్‌డేట్స్ అంటే అర్థం ఏంటంటే, న్యూస్ పేపర్‌లో పడే ముక్కలు కట్ చేసి మీకు చెప్పడం. లేదా ఎస్ఎంఎస్‌లు చదివి మీకు ఇనిపియడం. ఇలాంటి అప్‌డేట్స్ అనేవి అవి మన అంకురం టీవీలో ఉండవండి. అప్‌డేట్ అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ సంబంధించి లేదా మీకు సంబంధించిన ఇన్సిడెంట్‌కి లీగల్ ఒపీనియన్స్ ఇవ్వటం నా బాధ్యత. ఈ లీగల్ ఒపీనియన్స్ అనేవి మీ పరిధిలో మీరు సక్సెస్ అవ్వడం కోసం ఉపయోగపడేవి లీగల్ ఒపీనియన్స్. అవి ఎలాంటి రిస్క్ విషయాలైనా సరే. అదొకటి. నంబర్ 2 ఏంటంటే, అంకురం టీవీ ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే మీ మనసుల్లో ఏముంటుందో అది నేను అదే ఫీల్ అయ్యి, దానికి సమాధానంగా మీ పక్కనే ఉన్న ఒక సీనియర్ చెప్పాల్సొస్తే ఏం చెప్తాడో అదే చెప్తా నేను. సో, అది నెక్స్ట్ లెవెల్ అప్‌డేట్ అనేది. ఇంకో విషయం ఏంటంటే, మనం చెప్పే ఏదైతుందో అది చాలా వరకు అక్యురసీ‌గా జరిగే విధంగా చెప్తాం. సో, ఇప్పటికి గూడా టెట్ లేదు, పేపర్‌లో ఎక్కడ రాట్లేదు అనుకుంటాం గానీ, సార్ నా వరకు నేనైతే టెట్ లేని డీఎస్సీని ఊహించుకోలేను. టెట్ అనేది షెడ్యూల్‌లో చేరి తీరుతుంది. తీరకపోతే నేను చెప్పింది తప్పనుకోని మీరే అనుకుంటారు. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. కానీ చేరుతుందన్న గట్టి నమ్మకం నాకైతే ఉంది. ఎవరైతే పూర్తిగా 4 స్థాయిల్లో కూడా డీఎల్, జేఎల్, టీజీటీ స్థాయిల్లో ఉద్యోగాలు కోల్పోయి పూర్తిగా ఉన్నారో, వాళ్ళ వైపే నా ప్రయాణం అన్న సంగతి మర్చిపోకండి. వాళ్ళ మధ్యలో నేనుంటాను. రాబోయే రోజుల్లో గూడా మీకు మానసిక తోడ్పాటు అందించే విధంగా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే మన అంకురం టీవీలో ఒక ఉద్యోగం పొందేందుకు మీకు తెలియదు కాదు. చాలా పరుగు పందాలు చూస్తా ఉంటాం మనం. పరుగు పందాలు. మనుషులు పరిగెట్టే పరుగు పందెం, జంతువులు పరిగెట్టే పరుగు పందెం. మనుషులు పరిగెట్టే పరుగు పందెంలో మనిషిని ఎవరు వెనక నుంచి పొడవరు. అతనే పరిగెడతాడు. కానీ జంతువుల విషయంలో మాత్రం ఏదైనా కొడితేనే అతను పరిగెడుతుంటాడు. ఇక్కడ జాబ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ విషయంలో గూడా ఎటువంటి వెనక నుంచి పొడవకుండా చదువుకునేవాళ్ళుంటారు. కానీ కొంతమందికి మనం పొడిస్తేనే పరిగెడతారు. అలాంటి వాళ్ళకి ఆ పొడిచే విధంగా కొంత మోటివ్‌నెస్ ఇవ్వటం, దాని గొప్పతనాన్ని వివరించడం, మీ సమయానుగుణంగా మీరు చదువుకుంటున్నారో లేదో గుర్తు చేయటం. ఇలాంటి విషయాలన్నీ గూడా జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పేందుకే నేను చేసే ప్రయత్నమే అంకురం టీవీలో ఉండే వీడియోస్ అండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సీజన్ రాబోతుందన్నది చివరగా చెప్పే ఒక వాక్యం. 2023, 24 చూసారు మీరు. 24, 25 కూడా చూడండి. ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో, ఇట్లా మీరు డిప్రెసివ్ కానంత కాలం ఏదైనా ఒక సక్సెస్ వైపు ప్రయాణం అనేది సక్సెస్‌ఫుల్‌గానే సాగుతూ ఉంటుంది. మీ గమ్యం చేరే వరకు. అలా కాకుండా ఏదో అయిపోయిందిలే అనుకోని పడిపోతే మాత్రం లేపడానికి మీ పక్కన ఎవరు మిగలరు. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.